ఇల్లు. నూతన మందస ప్రతిష్టతో పులకించిన భక్తజనం. పార్వతీపురం, మన్యం జిల్లా పాచిపెంట మండలం పి కోనవలస పంచాయతీ యేసుపురం పుణ్యక్షేత్రంలో నూతన మందసం ప్రతిష్టను ఘనంగా నిర్వహించారు. పాప ప్రత్యాతాప పాదయాత్ర నినాదాన్ని చేతబట్టి వివిధ ప్రాంతాల నుండి కాలిబాట్న పాదయాత్రను యేసుపురం వరకు వేలాది భక్తులు కొనసాగించారు. పరిశుద్ధ శిలువ మార్గం సమిష్టి గురువులతో పవిత్ర దివ్య బలి పూజ సమర్పించారు. అసిస్టెంట్ పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ రాజేంద్ర సంతోషం టీవీతో మాట్లాడుతూ విజయనగరం డినరీ పరిసర విచారణ ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఏడాది తపస్సు కాలంలో నిర్వహిస్తున్న పాదయాత్రను యథావిధిగా శుక్రవారం నిర్వహించామన్నారు. ప్రశాంతంగా దేవునితో మనసు విప్పి మాట్లాడేందుకు అనువుగా మందస మందిరం ప్రారంభోత్సవం విశాఖ అగ్రమేత్రాసనం ఛాన్సలర్ ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్ చేతుల మీదుగా ప్రతిష్ఠ జరిగిందన్నారు. ఆయనను నమ్మిన బిడ్డలమైన మనం ఆయనకు దగ్గరగా చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుచేతనే దేవునికి ఎక్కువగా సంతోషం, ఆనందం. పరిశుద్ధ వాక్యములో లూకా సువార్తలో మనం చూస్తున్నట్టుగా ఉన్నట్లుగా పాపి పరివర్తన చెంది తిరిగి వచ్చినప్పుడంట త్రోవ తప్పినటువంటి వారు. ప్రియ దేవుని ప్రజలారా, మరి ఈరోజు ప్రత్యేక విధముగా యేసుపురం పుణ్యక్షేత్ర పరిధిలో జరుగుతున్నటువంటి పాదయాత్రకు విచ్చేసినటువంటి భక్తులకు, ప్రజానీకానికి అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు ప్రత్యేక విధముగా ఈ తపస్కాలమందు ఏర్పాటు చేయబడినటువంటి ఈ పాదయాత్ర ఎంతో ఘనమైనది. ఎందుకన్నా కొన్ని సంవత్సరాల నుండి మరి ఇది ఆవిర్భవించబడినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క తపస్కాలమందు ఈ విజయనగరం డేండ్రీలో, ఈ జిల్లాలో ప్రత్యేక విధముగా అనేకమైనటువంటి పాదయాత్రలు ఉంటాయి. అందులో ఒక ప్రధానమైనటువంటి పాదయాత్ర ఇక్కడ జరిపించబడుతుంది. ఎప్పుడు కూడా భక్తులందరూ విచ్చేసి ఎంతో ఆనందంతో ఆధ్యాత్మిక చింతనను ముందుగా వారు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఎంతో ఆనందంగా, ఆధ్యాత్మికంగా వారు సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళటం. మరి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ప్రభుని యొక్క దీవెనలు పొందాలని కోరుతూ ఇట్లు మీ ఫాదర్ రెవరెండ్ ఫాదర్ రాజేంద్ర.